ఇది నాకు ఇష్టమైన వీడియో. ఇక్కడికి వెళ్ళేదాకా తెలీదు నేను ఇంత ప్లేస్ని ఎంజాయ్ చేస్తానని చెప్పేసి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మా కూతుర్ని సమ్మర్ హాలిడేస్లో విజయవాడలో క్యాంప్కి జాయిన్ చేశాను. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. సో ఒకరోజు మేము మా పాపని హాస్టల్లోనే వదిలేసి నేను మా తోటికోడలు ఇద్దరం కలిసి ఊరంతా తిరుగుతున్నాం. ఎందుకంటే పాపని ఇంటికి తీసుకెళ్ళడానికి నేను మా తోటికోడలు ఇద్దరమే వచ్చాం కాబట్టి. సో మీరు లాస్ట్ వీడియో దాకా మేము ఏమేం చేస్తున్నాము అనేది మొత్తం మీరు చూసారు. చూడకపోతే ఒక్కసారి మన వీడియోస్ చూసిరండి. తర్వాత ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అనుకుంటా, అంత కరెక్ట్గా గుర్తులేదు. లంచ్కి ముందే లంచ్ తర్వాత కాదు. సో ఉండవల్లి కేవ్ అనమాట. ఉండవల్లి కేవ్ అనుకుంటా, ఉండవల్లి గృహలు. సో ఈ ప్లేస్కి రాగానే నాకు చిన్నప్పుడు నేను గోల్కొండ వెళ్ళిన టైం అంతా గుర్తొచ్చింది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళాక నేను చాలా చాలా చిన్న పిల్లని అయిపోయాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఇంత స్పెషల్ అవుతుంది నాకు అని అనుకోలేదు. ఈ వీడియోనే కాదు, నేను తిరిగిన ఇక్కడున్న ప్రతి క్షణము నాకు ఇంకా మీకు క్యాప్చర్ చేసి చూపించలేని విషయాలు కూడా, స్వీట్ మెమరీస్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి. వెరీ స్వీట్ మూమెంట్ ఏంటంటే నేను మా తోడుకోడలు ఇద్దరమే వచ్చి చూడడం అనమాట. ఇలా ఇంత లాంగ్ జర్నీలో ఎప్పుడు మేమిద్దరము ఇట్లా ట్రావెల్ చేసింది లేదనమాట, ఇంత దూరము. సో మేము చాలా ఎగ్జైట్ అయ్యాము. నేనైతే ఈ వీడియో కోసం ఏదైనా మిస్ అయిపోతానేమో అని వేరే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా చూశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది, దాన్ని మిస్ అవుతామేమో, అసలు అది ఉంటుందని మనకు తెలియదు, ఏదైనా ప్లేస్ మిస్ అవ్వకూడదని చూస్తూ ఉన్నాము. ఇక్కడ చిన్నగా డోర్ ఉంది, ఇందులో రూమ్ ఉంది, ఇందులోకి మా తోటకోళ్ళని వెళ్ళమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను అందులో పట్టను. సో మా తోటకోళ్ళు ఏమంటుంది, నేను వంగి చూస్తున్నా, ఇక్కడ ఏమీ లేవు, కావాలంటే ఫోన్ ఇవ్వు నేను ఇట్లా పెట్టి చూపిస్తాను. నిజంగా అక్కడ ఏం లేదు. కొద్దిసేపు మేమిద్దరం అట్లా సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అట్లా వెళ్ళామన్నమాట. ప్రతిదీ చాలా బాగుంది. ఆ విగ్రహాలు డీటెయిలింగ్ కానీ వాటి గురించి పెద్దగా చెప్పడానికి మనం అంతా ఎక్స్పర్ట్స్ కాదు. బట్ మేము చేసిన సరదాలు, మేము క్రియేట్ చేసుకున్న ఫన్ కానీ, మేము మిగిలించుకున్న జ్ఞాపకాలు ఇవి మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రావట్లేదు. నిజంగా విజయవాడ వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి. నాకే తెలీదు, చిన్నపిల్లని అయిపోయాను. కానీ హానెస్ట్గా ఇట్లా మేము ఎంటర్ అవ్వగానే మాకు మన నేషనల్ ఫ్లాగ్ కనిపించగానే మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు మేము ఎక్కడో ఉంటున్నామన్న ఫీలింగ్ నిజంగా మర్చిపోయి, నేను ఇంత చిన్నపిల్లగా బిహేవ్ చేశానంటే అంత చిన్నపిల్లగా. ఇంకా చాలా రా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే అవన్నీ పెడితే బాగోదు, వీడియో లెంత్ కూడా అవుతుంది కదా అనేసి నేను చాలా చాలా కుదించి మీ వరకు తీసుకొచ్చాను. ఇక్కడ చూసారా పైకి వెళ్తున్నాము. అసలు ప్రతి ప్లేస్ సర్ప్రైజింగ్ ఉండే, ప్రతి ప్లేస్ చాలా చాలా బాగుండే. నేను ఇక్కడ ఉన్న ఒక 1 hour to 1.5 hours ఈజీగా ఉన్నా, చాలా త్వరగా గడిచిపోయింది. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించిన ప్లేస్ అనమాట ఇది. ఈ మధ్యకాలంలో నేను ఈ ట్రిప్కి వెళ్ళినా కూడా నేను ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసిన ట్రిప్ అయితే అందులో ఈ ప్లేసే అనమాట. నన్ను చాలా అసలు అట్రాక్ట్ చేసింది. ఇక్కడ లోపలికి రాగానే నేను దేవుణ్ణి చూడంగానే నిజంగా ఇది మిస్ అయిపోయింటే చాలా మిస్ అయ్యేవాళ్ళం లైఫ్లో అనిపించింది. నిజంగా మా ప్రొఫెషన్ ఇక్కడ జాయిన్ చేసి చాలా మంచి పని చేశాను అనిపించింది. ఎందుకంటే ఈ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని నేను చూడగలిగాను కాబట్టి నా లైఫ్లో చాలా మెమరబుల్ అయింది. వస్తుంటే కూడా నాకు వస్తూ వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్ అనిపించింది. ఇంకా కాసేపు ఉండాలి అనిపించింది. ఎందుకంటే ఈ ప్లేస్లో నేను ఎండని చూసా, వానని చూసా, చాలా బ్యూటిఫుల్ నేచర్ని చూశాను. ప్రతిదీ అసలు ఇక్కడి నుంచి రావాలనితే నిజంగా నాకు అనిపించలేదు ఆ రోజు. కాకపోతే వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా మేము చాలా టెంపుల్ని విజిట్ చేయాలి, ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, ఫైనల్గా ఈ యాంగిల్లో నుంచి కూడా నేను చూడాలని. అసలు ఈ వ్యూ చూసారు కదా, అసలు చుట్టుపక్కల మొత్తం కూడా చాలా 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 బాగుండే. గాలి, వర్షం, అసలు మార్నింగ్ నుంచి మేము చెమటలకి చచ్చిపోయినాము. ఇక్కడికి రాగానే గాలి, వర్షం రెండు, అందులో మాకు నచ్చిన ప్లేస్ అనమాట. అన్ని కాంబో ప్యాక్ అనమాట. మాకు చాలా బాగుండే. చూసారా, వస్తుంటే కూడా బాయ్ చెప్పమని చెప్తున్నా, వీడియో కాదు మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి. సో మాకు అట్లా వెళ్తుంటే కూడా బాయ్ చెప్పాలి, మళ్ళీ ఒకసారి తిరిగి చూడాలి అన్నంత బ్యూటిఫుల్ ప్లేస్లో మేము ఎంజాయ్ చేసాము. సో ఫైనల్లీ నేను ఏం చెప్తున్నా అంటే, అక్క ఈ వీడియోకి కూడా బాయ్ చెప్పేసి, ఎందుకంటే ఇది ఇక్కడితో స్టాప్ చేస్తాయి ఈ వీడియో అని చెప్పి, అందుకనే
ఈ వీడియోలో మీకు కూడా బాయ్ చెప్తున్నాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.